రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అయితున్న వీడియోలు. ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ ట్యూబ్ ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారే అంతకంటే మొదలు హెడ్లైన్స్. కంటైనర్ బడి చాలు చేసి పాఠాలు చెప్పిన సీతక్క. అడవి ఖరాబ్ కాకుండా ఈ స్కూల్ ప్లాన్ ఉందిగా పక్క. రైతులు కాడెడ్లైరు కరెంట్ తిప్పలు చేయంగా. ఈ తిప్పలు ఎన్నడు బంద్ అయితాయో ఇంగా. డ్రోన్ తోని నిమజ్జనం చేసిర్రు గణపయ్యను. కూరగాయలంతా కలిసి వేసిర్రు పెద్ద ప్లాను. వెనకటి రోజులల్లా చదువుకునే తందుకు వాగులు వంకలు దాటి బడికి పోయినాం. గుట్టలెక్కి కొండలెక్కి బడికి పోయేది. బురదల బుక్కులు నెత్తి మీద పెట్టుకొని పోయేది అనుకుంటా వెనకటోళ్ళు అలా కష్టాలు చెప్పేది. నిజానికి ఇప్పటికి కూడా కొన్ని ఊర్ల పొంటి గసంటి పరిస్థితే ఉన్నది. ఇంకా అసొంటి జాగలల్ల పిల్లలు చదువుకు దూరం కావద్దని మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఎసొంటి ఈకమత్ చేసిందో చూడురి. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటే గిదే. రాష్ట్రంలోనే తొలిసూరి కంటైనర్ల బడి పెట్టించింది మంత్రి సీతక్క. 13.5 లక్షలతోటి ఈ కంటైనర్ బడిని కట్టించింది సర్కారు. ములుగు జిల్లా కన్నాయగూడెం అని మారుమూల పల్లెటూరు ఉన్నది. ఊరికి చక్కగా తొవ్వ కూడా లేదు. చుట్టూ దట్టమైన అడవి. ఈ అడవిలో ఉంటున్న గిరిజన పిల్లల చదువుల కోసం బడి కట్టిద్దామని అనుకుంటే ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. బడి కడితే అడవికి హాని అవుతుందని అడ్డం పడ్డారు. పర్మనెంట్ ఆవాసం కడితే కదా సమస్య. అప్పుడు కంటైనర్ హౌస్ తెచ్చి పెడితే ఎటువంటి ఇబ్బంది లేదు కదా అంటే లేదు అన్నారు. దాంతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కంటైనర్ ను తీసుకుపోయి ఆడ బడి లెక్క మార్చిరు. ఊర్లో ఇచ్చంత్రాల బడి పెట్టే వరకల గిరిజనులు వాళ్ళ పిల్లలు మస్తు కుసేస్తున్నారు. ఇక బల్లె దీపం ముట్టించి రిబ్బన్ గుంజినాక సీతక్కే బోర్డు మీద అక్షరాలు రాసి జరిసే పాట అని చెప్పింది. అంటే ఇంకా పిల్లలను ఇట్లా కూర్చొని ముచ్చట పెట్టుకొచ్చింది. ఇట్లా పర్మనెంట్ స్ట్రక్చర్ లేకపోవడం తోటి కనీసం మరి ఎలాంటి విద్య వాళ్ళు అందుకోలేనటువంటి పరిస్థితులలో మేము వినూత్నంగా ఆలోచించి తక్షణమే వీళ్లకు ఒక స్కూల్ నిర్మాణం జరగాలి అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ సాంచురీ ఆంక్షలు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ నుంచి ఉండేటువంటి ఆంక్షలు రీత్యా మరి తక్షణము వీళ్ళకు ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని ఆలోచించడంతో వెంటనే కలెక్టర్ గారు మనం ఎట్లాగూ కంటైనర్ హాస్పిటల్స్ పెట్టినాం కదా మేడం, అట్లనే కంటైనర్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటే పిల్లలకు తక్షణ మరి సదుపాయాన్ని ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుందని ఈరోజు 13 లక్షలతోటి ఫ్యాన్లు కానీ కింద కూడా సంపూర్ణమైనటువంటి బేస్మెంట్తో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎలాంటి మరి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినటువంటి అతను మాకు 20 సంవత్సరాల గ్యారంటీగా కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అందులో ఏది కూడా వేస్ట్ అయ్యేది లేదు. ఒకవేళ ఈ మనం పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది మళ్ళీ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి మరి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా ఇలాంటి ఇంకా 2-3 కూడా మేము స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దేశంలో ఎవ్వరి హాలతైనా మారుతుంది గాని మారంది ఒక్క రైతుల హాలతే. ఈ దేశంలో రైతులై పుట్టుడు కంటే గోస ఇంకోటి ఉండదేమో. ఎప్పుడు చూడు కన్న కష్టాలు పడుడే ఉంటది. మళ్ళా రైతులంటే కూడా అందరికి చిన్న చూపే. దేంట్లో ముంగటెయ్యరు, మర్యాద ఇయ్యరు. పాపం ఈ రైతన్నల గోస చూసినాక పాపం అనిపించబట్టింది. అయ్యో ఏం తిప్పలొచ్చింది రైతన్నలకు. కరెంటు కోసం వాళ్ళే ఎడ్ల బండ్ల లెక్క ఎడ్ల బండి గుంజుకొస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం కాడ మొన్నటి వానలకు బాయి కాడ పెట్టిన ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందట. కరెంటు వాళ్ళకు పోయి ఫిర్యాదు ఇస్తే వాళ్ళు పట్టించుకుంటూనే లేరట. ఇప్పటికే 15 రోజుల సంది ఎంబడి పడుతున్నా ఏ గింత శిల్నం లేదట వాళ్లకు. అటు చూస్తే బోర్ నడవక చేన్లు చెలుకలు ఎండిపోతున్నాయి. కరెంటు వాళ్ళు వచ్చేదాకా ఆగితే ఇల్లు మునిగే తట్టే ఉందని ఆలోచన చేసి రైతులు ఇట్లా మనిషి చేసి ట్రాన్స్ఫార్మర్ ఎడ్ల బండి ఎక్కిచ్చిర్రు. ఇక ఎడ్ల జాగల వాళ్ళే బండి కాడిని పట్టుకొని గుంజుకొచ్చిర్రు. కరెంటు వాళ్ళకి చెప్తే వాళ్ళు రారు. అట్లనే చూసుకుంటుంటే పంటలు ఎండిపోబట్టి ఏం చేస్తారు, వాళ్ళే ఎడ్ల బండ్లు ఎక్కించుకొని బండిని గుంజుకొచ్చారు. మరి ఎడ్లు లేవో ఏందో గానీ ఎవరైనా అడుగుదామంటే అందరికి పనులు ఉండే టైం అయినా ఎడా దొరికే తట్టున్నాయి. ఇక వాళ్ళే గుంజుకొచ్చినట్టున్నారు. కరెంట్ వాళ్ళు సారిపోయి ఆ ట్రాన్స్ఫార్మర్ కథేందో చూస్తే మంచిగా ఉండు కానీ వాళ్ళకు కూడా అంత టైం దొరకనట్టున్నది. గట్టిగా పట్టుకున్నాడు మళ్ళా ఈ నడుమ ఆంధ్రాల ఆకుంట కొట్టిన వానలు చేయంగా వరదలు చేయంగా తొవ్వ బందైన ఊర్లకు బంగ్లాల మీదికి తలదాసుకున్న జనాలకు డ్రోన్లతోని అన్నం పొట్లాలు నీళ్ళ బాటిల్ వంచిరు కదా. టెక్నాలజీని ఏమన్నా వాడుతుర్రా అని చూసినోళ్ళంతా వారేవా అన్నారు. ఇప్పుడు ఇంకో అడుగు ముంగట్కేసి డ్రోన్ తోని ఇగో ఈ కొత్త పని చేసి వైరల్ అవుతురు ఆడాడా.
పొలానికి మందులు కొట్టేటందుకు వరదల్లో అన్నం పొట్లాలు వంచనీకే అనుకున్నాం గానీ ఇప్పుడు గణపతి నిమజ్జనాల్లో కూడా డ్రోన్లను వాడి ఇట్స్ జింగ్ అమేజింగ్ అనిపిస్తురుగా. తూర్పుగోదావరి జిల్లా కడియపలంక ఊర్లే ఒకే ఆడకట్టున్న బుడ్డ పోరాలు అందరు కలిసి ఓ బాల గణపతిని పెట్టిరట. చూస్తందుకు చిన్న పోరగాన్లే అయినా వినాయకుని పెట్టి పూజలు చేసుట్లా పెద్దోళ్ళ కంటే ఏమాత్రం తక్కువ కాదనట్టే చేసిరట. ఇక 9 దినాలు పూజలు చేసి శివర్నాడు సింధులేసుకుంటూ పోయి చెర్ల నిమజ్జనం చేద్దామని చూసిర్రు. కానీ అక్కడ పోలీసులు ఉండి అరే మీరు చిన్న పోరాలు చెర్ల పోతే మునిగిపోతారు, మిమ్మల్ని లోపలికే పంపించమని చెప్పి ఆపిరట. ఇక అలా గ్యాంగ్ లో ఓ బుడ్డోనికి పెద్ద ఉపాయం వచ్చి అలా తాను డ్రోన్ నడిపొచ్చి ఒక ఆయనను పట్టుకొచ్చిరట. డ్రోన్ కి 4 రోకలు 4 తాళ్ళు కట్టి గణనాథుని పీట మీద నడిమి ఇట్లా కూసబెట్టిరు మంచిగా. ఇక అంత ఓకే అన్నాక రయ్యం అనుకుంటే గాలికి ఎగిరిట్టు గణపతి డ్రోన్ లా గాలి అటు ఇటు తిప్పి అటెంక నీళ్ళ నిమజ్జనం చేసి దండం పెట్టిరు. దీంతో పిల్లగాలైతే మస్తు సంబరపడ్డారు పోరి. కానీ ఏదున్నా పిల్లలు చెర్లకి దిగకుండా ఆగం కాకుండా గణేశుని మనసు నిండా మంచిగా జాగదోలి నిమజ్జనం చేసేందుకు మంచి ఉపాయం చేసిరు పోరు అనుకోబట్టి ఇది చూసిన వాళ్ళంతా. ఇన్నొద్దులు బడా గణేష్ కాడ నుంచి చిన్న గల్లీ గణేష్ దాకా అందరు తీర్ల వినాయకులను పెట్టుకొని పూజలు చేసుకుంటా మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వచ్చిర్రు. ఒక్కో కాడ ఒక్కో తీర్ల క్రియేటివిటీ చూయించుకుంటా మస్తు రకాల వినాయకుని విగ్రహాలు పెట్టుకున్నారు. కానీ గిసోంటి వినాయకుడిని అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ చూసినాక మీరు కూడా సూపర్ అంటారు. నమ్మకుంటే ఓ పారిట్ చూడుర్రి. వినాయక చవితి వచ్చిన కానుంచి నిన్న నిమజ్జనాల దాకా నెమలీకల వినాయకుణ్ణి, నోట్ల వినాయకుణ్ణి, రుద్రాక్ష వినాయకుణ్ణి, బాహుబలి వినాయకుణ్ణి, కల్కి వినాయకుణ్ణి, పుష్ప వినాయకుణ్ణి ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఓడవలేని తీర్ల వినాయకులు అన్ని పెట్టిరని చెప్పుకున్నాము, చూయించినాం కదా. కానీ గణాలకు అధిపతి అయినా తల్లి కొడికే ఆమె ప్రేమకు మురిసిపోయేటాయనని ఆయన చూయించేటట్టు ఇగో ఈ వినాయకుడు సందడి చేసిండు. నిన్న నిమజ్జనాలకని సెక్రటేరియట్ పొంటి ట్యాంక్ బండ్ కాడికి పట్టణంలో ఉన్న విగ్రహాలన్నీ బాట పట్టినాయి కదా. అగో అట్లనే లైన్ లో వచ్చిన ఈ విగ్రహాన్ని వీడియోలు తీసి పెట్టే వరకలా మస్తు వైరల్ అవుతుంది. ఇక పార్వతమ్మ చిన్ని బొజ్జ గణపైన ఎత్తుకొని పాటలు పాడుకుంటా ఆడించుకుంటా తిరుగుతున్న ఈ విగ్రహం వీడియోకి KJFRR లేసి తందాని నానే తాని దందాను అనుకుంటా ఎడిట్లు చేసి షేర్లు చేస్తారు ఇక భక్తులు. ఇక చూసిన వాళ్ళు కూడా సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అనుకుంటా గ్రూపులో పంపబట్టిరు. ఇంకా వచ్చే వినాయక చవితి నాటికి ఇంకెన్ని తీరు కొత్త విగ్రహాలు వస్తాయో చూడాలిగా. పోలీసులకు పబ్లిక్ లా ఎంత పతారుంటది ఏం కథ. కాకి బట్టలు చూడగానే ఎవ్వలైనా గజ్జుమంటారు, ఏది అడిగినా చేతిలో పెడతారు. అగో గీ లాగని దొరికించుకొని దొంగోలు కూడా బాగానే చెలరేగిపోతుండ్రు. కాకి బట్టలు వేసుకుంటే దొంగ పనులు అల్కగైపోతాయని ఎట్లా బరిదెగించిండ్రో చూడుర్రి. ఇది కరీంనగర్ లో ఉన్న శాస్త్రి రోడ్డు. ఈడొకడు ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొని రోడ్డు మీద నిలబడ్డాడు కదా. ఇంతలో ఎర్ర బుల్లెట్ బండి వేసుకొని ఇద్దరు వస్తున్నారు. వాళ్ళని బండి సైడ్కు తీయమన్నాడు. అన్న అర్జెంట్ గా మా SI సార్ని తీసుకురావాలి, జల్దీ రమ్మన్నాడు. నా తాన బండి లేదు, జర్ర నీ బండి ఇస్తే జల్దీ తీసుకొస్తా, 5 నిమిషాలు గంటే అని అన్నట. అడిగింది పోలీస్ కానిస్టేబుల్. ఇయ్యకుంటే ఏం తిడతాడో ఏమంటాడో అని బూగులు పడి ఆయనతో తీసుకో అన్నా అని బుల్లెట్ బండిని అప్ప చెప్పిండు. ఇక 1-2 గంటలైనా SIని తీసుకొస్తా అని పోయినోడు రాలేదు, SI రాలేదు. అప్పుడు అనుమానం వచ్చి స్టేషన్ పోతే అయ్యో తమ్మి SI గట్ల మంది బండి అడుక్కొని ఎందుకు వస్తాడు, కొద్దిగా ఆలోచన చేయవా, ఆడెవడో నీ బండి ఎత్తుకపోయి నీ గుండు కొట్టింది కదా అని పోలీసు వాళ్ళు చెప్పిరట. ఏమున్నది కేసు రాసుకొని CC కెమెరాలో చూసి దొంగను జాడ దొరకబట్టే పనులు ఉన్నారట. ఇట్లా కానిస్టేబుల్ బట్టలు వచ్చి బండి కొట్టేసుకొని పోయిండ్రంటే ఎంత కంత్రిగాడు ఉన్నాడు వాడు, ఏం కథ. ఓ పోలీస్ సార్లు, సొసైటీ మీ బట్టలకున్న పవర్ ను కొంతమంది ఫాల్తుగాలు ఖరాబు చేస్తున్నారు, జర గట్టిగా అరుచుకోర్రి. అంటే ఇంకా మీకే బదనా మళ్ళా చూసుకోరా. సుషిరాడులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా